హాయ్ ఫ్రెండ్స్, ధనం మూలం ఇదం జగత్ అంటారు. దీనికి అర్థం ఏంటంటే డబ్బు ఈ ప్రపంచానికి ఆధారం. మనీ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్. నిజం, డబ్బుతోనే మంచి జీవితం మరియు ప్రపంచ మనుగడ సాగుతుంది. ఈ డబ్బుకు మూల దైవం కుబేరుడు. ఈ భూమండలంలో కుబేరుడు గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. కానీ కుబేరుడు జీవిత చరిత్ర చాలా మందికి తెలియదు. తెలియని వారి కోసం కుబేరుడు జీవిత చరిత్ర గురించి వీడియో చేశాను, పూర్తిగా చూడండి. కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షకులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. కుబేరుని ధనపతి అని కూడా పిలుస్తారు. 8 దిక్కులలో ఒక్కటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. కుబేరుడి నగరం అలకాపురి. కుబేరుడు విశ్రవసుని కుమారుడు. విశ్రవసుని భార్య చార్వి గారు. సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యాధిపతి, కిన్నెర రాజు, మయురాజు, నరరాజు. అధర్వణ వేదం ప్రకారం కుబేరుడు గుహ్యాధిపుడు కూడా. కుబేరుడు ధనాది దేవత. శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహము నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా వెంకటేశ్వర స్వామి తీసుకుంటారు. ఆ అప్పుని ఇప్పటికీ తీరుస్తున్నారని హిందువుల నమ్మకం. కైలాసం వద్ద ఉండే అలకనగరము కుబేరుని నివాస స్థలం. కుబేరుడు అనగా అవలక్షణమైన లేదా అవలక్షణాలు ఉన్న శరీరము గలవాడు. బేరము అంటే శరీరము అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే కుబేరుడు పొట్టిగా అనగా మరుగుజ్జుల పెద్ద కుండ వంటి పొట్టతో 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్లతో ఉంటారని పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణ ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు, బంగార వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగార ఆభరణాలతో దర్జాగా కూర్చుని ఉంటారని, కుబేరుడు ముఖం ఎడమ వైపుకు వాలినట్టు ఉంటుందని, మీసం గడ్డం కలిగి ఉంటారని, దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని పురాణాలలో చెప్పబడింది. అదే విధముగా శ్రీ శివ మత్స్య స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని రూపం వలె ఉంటుందని చెప్పబడింది. కుబేరుడు పూర్వజన్మల గుణనిధి. కుబేరుడు జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూదు మహర్షి సౌనకాది మునులకు చెప్పినట్టు వస్తుంది. ఆ ప్రకారం పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజు ఆదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరికి ఏకైక సంతానం గుణనిధి. గుణనిధి చెడు సావాసాల వల్ల జూదమునకు బానిస అయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలు పెట్టాడు. తల్లిగారి సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోపడతాడో అన్న భయంతో మౌనము వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాల్లో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకాపు చేస్తే ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోవడానికి గురువు గారి వద్దకు వెళ్లారనో గుడికి వెళ్లాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధి అడ్డు అదుపు లేక ఇంటిలోని నగలన్నీ దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రి రాజుగారి ఇచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదములో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడడం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతని నిలదీయటం, అతను జూదములో గుణనిధి వద్ద గెలుచుకున్నాడని చెప్పడంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏం చేస్తున్నది తనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయాన్ని తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవడానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమి నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివర ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలు తీసుకుని తిందామని గర్భగుడిలోనికి వెళ్తాడు. చీకటిలో ఏమీ కనిపించక తనపై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురు ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని గుడిలోంచి బయటకు వస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోతాడు. ఊరు నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందన ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే జన్మానికో శివరాత్రి అంటారు. కృతయుగంలో బ్రహ్మ
బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఈయనే మేరు పర్వత ప్రాంతాన ఉన్న దృఢబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపమాచరించుకునేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు, ఋషికన్యలు, రాజరిక కన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరి వల్ల తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది. అందువల్ల వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం గురించి తెలియని దృఢబిందుని కూతురు ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్త్యుడిని చూడడం తటస్థించింది. వెంటనే గర్భం దాల్చింది. భయాందోళనతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్లి తల వాల్చి నిల్చుంది. దృఢబిందుడు తన దివ్య దృష్టితో జరిగింది గమనించి కూతురిని పులస్త్యుని వద్దకు తీసుకుని వెళ్లి తన కూతురిని స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆ ముని అంగీకరించాడు. వీరిద్దరికి పుట్టిన శిశువే విశ్రవసుడు. విశ్రవసుడి కొడుకు కుబేరుడు. కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిదే ఈ జన్మలో వైశ్రవణుడిగా అనగా కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్థాలను తీసుకుని తరువాత కొన్ని సంవత్సరాల కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతరార్థమవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికుట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్లి ఉండమని చెప్పి మాయమవుతారు. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణ ప్రకారం లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తారు. అయితే రాక్షసులంటే భయపడి ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండడానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైన సుకేసుని కుమారులైన మాలి, సుమాలి, మాల్యవంతుడికి ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మవర్తనుడు. నర్మదా అనే అప్సరసకి, సుందరికి, కేతుమతి, వసుతి అనే 3 కుమార్తెలు ఉండేవారు. లంకా నగరం పాలకులైన ఈ ముగ్గురిని అనగా మాల్యవంతుడికి సుందరిని వివాహం జరుగుతుంది. వీరి సంతానము కుమారుడు వజ్రముష్టి, విరూపాక్షి, దుర్ముఖ, సుప్తజ్ఞ, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త. కుమార్తె నల, సుమాలి, కేతుమతికి వివాహం జరుగుతుంది. వీరి సంతానము కుమారులు బ్రహ్మస్థ, అకంబన, వికట, కలకముఖ, దుమ్లుక్ష, దండ, సుపర్శ, సహద్ర, ప్రక్వత, భాసకర్ణ. కుమార్తెలు వేక, పుష్పలత, కైకసి, కంబినది, మాలి, వసతినీలకు వివాహం జరుగుతుంది. వీరి సంతానము కుమారులు అనల, అనిల, అహ, సంపది వివాహం చేసుకుని ఈ 3 అన్నదమ్ముల కుటుంబంతో కలిసి లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితిమీరడంతో శ్రీహరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీద వదిలేవారు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమైన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఈ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతి కాక పుష్పక విమానాన్ని కూడా పొందారు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో కలిసి లంకను చేరి పరిపాలించసాగారు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి పాతాళరాజు అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ 2వ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలనే కోరికతో విశ్రువుని ఆశ్రమానికి వెళ్లారు. విశ్రువుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేళకాని వేళ కలిసినందున రావణుడు కుంభకరుడు అనగా ఏనుగు యొక్క కుంభస్థల ప్రమాణము గల, కర్ణములు అనగా చెవులు గలవాడు అని అర్థం అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయాలు తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలనని అడగడంతో విష్ణువుని అనుగ్రహం వలన విష్ణు భక్తి గల విభూషణుడు పుడతాడు. విభూషణుడు అనగా దుష్టులకు విశేషమైన భీతిని కలిగించేవాడు అని అర్థం. అలా కుబేరుడు రావణాసుడి సోదరుడు అయ్యారు. రావణాసుడి రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం
భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీద దండెత్తాడు రావణాసుడు. కుబేరుని శరీరం బలం తక్కువ, యుద్ధము చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసుడు హఠాత్తుగా రావడంతో రావణాసుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశారు. దానితో భయపడిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలు పెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపో అగ్ని జ్వాలలో ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్ర రథం అనే ఉద్యానవనంతో, నవ నిధులతో, మణిమాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షుకులకు, గంధర్వులకు, మయులకి, గుహయులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తారు. ధనదుడవు, ధనదాతవు అయిన నిన్ను మించిన వాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కులను పాలిస్తూ నా ప్రియ మిత్రుడివై, నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతారు. అందుకనే అధిక ధనం గల వారిని అపర కుబేరులు అంటారు. మణి మాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి ఉండే ఆ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి కల్పవృక్షం నుండి వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురలు, గంధర్వ కన్యలు గానం చేస్తూ ఉంటే రంభ, చిత్రసేన, మిశ్రకేసి, మేనక, సహజన్య, ఊర్వశి, సౌరబాయి, బుల్బద, లత మొదలగు ఎంతో మంది అప్సరసులు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హోలకక్షకుడు మొదలైన వారు కుబేరుని కొలువులో ముఖ్యమైన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షకుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకు చెప్తున్నట్టు వస్తుంది. కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతాదేవిని బంధించిన రావణాసునితో పరాశ్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడరాదని, సీతమ్మని విడిచిపెట్టమని హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు. కుబేరుడు ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలక నగరం వెళ్ళినప్పుడు పార్వతీదేవిని కుబేరుడు వంకరగా చూడగా పార్వతీదేవి తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకుపోవడం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయడం, తద్వారా తన కన్ను పింగళ వర్ణంలోకి మారిపోవడం వలన తనకి ఆ పేరు వచ్చిందని, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దని రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అంటారు. తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని జరిగిన సంఘటన వివరించి అమ్మవారిని అనుగ్రహించమని నిర్ణయించడంతో ఆ రెండవ కన్ను మళ్లీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ ఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. కుబేరుని భార్య చిత్రరేఖ. కానీ మహాభారతంలోని ఆది పర్వం ప్రకారం కుబేరుని భార్య పేరు భద్ర. పుత్రులు పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకుబారుడు, పుత్రిక మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నల కుబారుడు భాగవతం ద్వారా మన అందరికీ సుపరిచితులే. నారద మహాముని శాపం వలన వారిద్దరూ మధ్య చెట్టై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచన కలిగిస్తారు. ముఖ్యముగా చెప్పుకోవాల్సిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రైన కుబేరుని లాగానే ఇతను కూడా శివభక్తి గలవాడు, ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అగ్ని ఆహుతయ్యి ఈ విషయం తెలిసిన పరమశివుడు ఆగ్రహంతో దక్షిణ యజ్ఞాన్ని విధ్వంసం చేసిన భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరం అవడాన్ని తట్టుకోలేక దుఃఖముతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీద ఉన్మాద హస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమైన విరహ తాపానికి గురవుతూ ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోకి దిగుతారు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించేస్తాయి. దానితో ఆ నది జలం నల్లగా మారిపోవడంతో యమునా నదికి కాళింది అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహతాపం మాత్రం తీరడం లేదు. ఇంతలో మన్మధుడు సంతాప హస్త్రాన్ని వేస్తాడు. ఆ అస్త్రం ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈసారి మన్మధుడు విజులు బాణాన్ని
అస్త్రాన్ని ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మాదుడై తిరగసాగాడు. ఈ సమయంలో శివునికి కుబేరునికి కుమారుడైన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి సహాయం కోరుతారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనకి వచ్చిన అదృష్ట అవకాశాన్ని పొంగిపోతూ ఆజ్ఞాపించమంటూ దానితో తన బాధను పాంచాలికునికి వివరించిన శివుడు తన మీద ప్రయోగింపబడ 3 ఉన్మాద సంతాపన విజృంభణ అస్త్రాల వేడిని తీసుకోమని కోరతారు. మహాశివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాలు తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ 3 అస్త్రాల వేడిని తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తారు. అతని భక్తికి చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండి పాంచాలికుడు కళింగ రాజానికి ఉత్తర భాగంలో హిమవతి పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడు. చైత్ర మాసంలో ఈయనను చూసిన విగ్రహాన్ని ముట్టుకున్న భక్తిగా స్మరించుకున్న వారు ఎవరైనా చిన్న పెద్ద ఆడ మగ భేదం లేకుండా ఉన్మతులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మతత వ్యాధిలాగానో అగ్నిలాగానో బాధించకుండా నాట్య గానాలలో వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటంలో వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని అదే వారు అనుభవించే ఉన్మతమని వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందుతాడని వామన పురాణం వివరిస్తుంది. ఎంతో మంది అదృష్టం చిహ్నంగా సిరి సంపదలు నొసుగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడి అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు కుబేర వ్రతాలు మొదలైన ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నాం. నిత్యం మనకి తెలుసో తెలియకుండానో కుబేరుని మంత్ర పుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం. రాజాది రాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వైశ్రవణాయ కూర్మహే సమే కామన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దాతకు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. హిందువులే కాక బౌద్ధ జైన మతాల వారు కూడా అధికంగా పూజించి నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు కుబేరుని వైశ్రవణుడు లేదా జంబాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణ ప్రకారం కుబేరుని అసలు పేరు వైశ్రవణుడే. జైనులు కుబేరుని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు జపనీల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒక రాజు. బౌద్ధుల ప్రకారం కుబేరుడి చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు గల ఒక సంచి గాని వజ్రములను మణులు వెదజల్లున ముంగీస కాని ఉంటాయి. అదే విధంగా మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ జంబీరము ఉండడం వలనే ఈయనకి జంబాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణ ప్రకారం కుబేరుడు ఆయుధ గద వాహన నరుడు. అందుకే మనిషి వీటి ద్వారా మనిషి డబ్బుకి ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీకి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిద్దాం. ఓం యక్షరాజాయ విద్మహే అలకాదీసాయ ధీమహి తనో కుబేరం ప్రచోదయాత్. ఓం యక్షరాజాయ విద్మహే అలకాదీసాయ ధీమహే తనో కుబేరం ప్రచోదయాత్.